వెంకటస్వామి గారు, నాకు తెలిసి మీరు ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ వినే ఉంటారు. రామ్మోహన్ నాయుడు ఎవరైతే పౌర విమానయాన శాఖ మంత్రి ఉంటారో ఆయన చాలా చక్కగా అంతా కూడా మేనేజ్ చేస్తారు. ప్రతిపక్షాలు ఏవో ఆరోపణలు చేస్తుంటే అవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనేటువంటి స్టేట్మెంట్ కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి వచ్చింది. ఒకవైపు ఏమో 5 లక్షల మంది ప్రయాణికులు వాళ్ళ పిఎన్ఆర్స్ క్యాన్సిల్ అయ్యి ఇంతలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ మూర్తి గారు చెప్పినట్లుగా చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. ఇక్కడ ఓకే, అంటే అట్లీస్ట్ స్టార్ట్ అవ్వకముందు విమానాలు క్యాన్సిల్ అయినా పర్లేదు, కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. లైక్ కాశ్మీర్ వెళ్ళాలనుకుంటే ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. అట్లా మధ్యలో కనెక్టింగ్ ఫ్లైట్స్ దగ్గర దిగిపోయిన వాళ్ళు మరింత ఇబ్బంది పడుతున్నారు. అంటే ఒకరిద్దరి పరిస్థితి కాదు, ఈరోజు లక్షల మంది ఇంతలా ఇబ్బంది పడుతుంటే ఏం చేస్తోంది ప్రభుత్వం అనేది ఒక ప్రశ్న. అండ్ మోనోపాలీకి సంబంధించినటువంటి ప్రశ్న మరొకటి ఉంది. మూర్తి గారు చెప్పినటువంటి మరొకటి, అంటే ఈ సంస్థ ఫెయిల్యూర్ని కారణంగా చూపించి మరొకరికి ఎవరికైనా మొత్తం కూడా అప్పగించే ప్రయత్నం చేస్తోందో ప్రభుత్వం అనేటువంటి ఒక పెద్ద కాన్స్పిరసీ కూడా నడుస్తోంది. ఏం చెప్తారు మీరు వెంకటస్వామి గారు? ముందుగా ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం, మీకు నమస్కారం, ప్రేక్షకులకు నమస్కారం. ఇది మన భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించి ఒక పెద్ద క్వశ్చన్ అండి. ఒక ప్రైవేట్ సంస్థ ఈ దేశ యూనియన్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తుంది. దట్టు వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి చాలా ప్రియర్గా ఇచ్చినారు, సమయం ఇచ్చినారు, దానికి సంబంధించినటువంటి పరిశీలన చేసినారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇండిగో సంస్థ ఇంటెన్షనల్ నేను పదం ఉపయోగిస్తాను, ఇంటెన్షనల్ క్రిమినల్ యాటిట్యూడ్ ఇగ్నోరెన్స్, కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నటువంటిది. ఒక ప్రైవేట్ సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నటువంటి అంశం ఇది భారత సార్వభౌమాధికారానికి, భారత రాజ్యాంగానికి గొడ్డలి పెట్టి, దీనికి కారణభూతులము మనమే, మన ప్రభుత్వాలే. ప్రైవేటైజేషన్ పేరుతోటి గుత్తాధిపత్యాలు ఇచ్చేటువంటి ఏదైతే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయో గత 20-25 సంవత్సరాల నుంచి, అగో దాని నుంచి వచ్చినటువంటి ఒక రిజల్ట్ ఇది. రేపిది అంటే మనం ఇలా అందరూ క్రీమీ లేయర్ లో, మూర్తి గారు చెప్పినట్టుగా క్రీమీ లేయర్ లో ఉన్నటువంటి వాళ్ళ ప్రయాణికులు కాబట్టి ఇంత చర్చ జరుగుతుంది. వాళ్ళు కాబట్టి రకరకాల ట్రైన్లన్నీ కొత్తగా వేస్తున్నారు. ఇదే సంక్రాంతి వచ్చిన, దసరా వచ్చిన, పండుగలు వచ్చిన, పబ్బాలు వచ్చిన, అవసరాలు వచ్చిన సామాన్య ప్రయాణికులు బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో పడుతున్నటువంటి ఇబ్బందిని ఈ దేశంలో ఎవ్వడు గమనిస్తారు. ప్రధానమంత్రి గారు ఎవరిని పట్టించుకోరు. ఆయన బాగానే చెప్పారు, ఎవరిని పట్టించుకోవాల్సిన అక్కర్లేదు, ప్రతిపక్షాలను అక్కర్లేదు, అపోజిషన్ అక్కర్లేదు, మేధావులను అక్కర్లేదు, ఎవరిని పట్టించుకోవాల్సింది మనం చేసుకోపోదామని బాగానే స్టేట్మెంట్ ఆయన అట్లనే ఇస్తాడు. సో అది ఆయన విజ్ఞతకే వదిలేద్దాం, ఆయన ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. కానీ సామాన్య ప్రజానికానికి ఇది రోజు జరిగేటువంటి, రోజు ఎవ్రీ డే. మా చిన్నప్పుడు నేను కొన్నిసార్లు విన్నాను, ఆర్టీసీ అంటే రాదు, తెలియదు, కాదు అని ఒక ఆర్టీసీ మీద జోక్ ఉండేది. అంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు రాదని చెప్పడము, తెలియదని చెప్పడం, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇట్లా ఉండే. సో ఇవాళ ఇది అక్కడి నుంచి పాకి సామాన్యుల నుంచి, మధ్య తరగతి నుంచి అక్కడి నుంచి వచ్చి ఇవాళ క్రీమీ లేయర్ అనేటువంటి దేశంలో అత్యున్నతమైన స్థానాలలో ఉన్నటువంటి వ్యక్తుల ప్రయాణానికి సంబంధించినటువంటి అంశమే. ఈ ప్రయాణంలో 2 అంశాలు. అసలు ప్రైవేట్ చేస్తున్నప్పుడు ఏ రంగాలను ప్రైవేట్ చేయాలనేటువంటి ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వాలు కోల్పోయినాయి. ఇవాళ భారతదేశం యొక్క ప్రభుత్వాలు, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏ రంగాలను ప్రైవేటైజ్ చేయాలి, కార్పొరేటైజ్ చేయాలనేటువంటి ఇంగితం లేకుండా ప్రైవేట్ చేయడమే ఒక లక్ష్యంగా ప్రైవేటైజేషన్ చేసుకుంటూ పోయినారు. ఇక మోడీ గారు అయితే ఒక అడుగు ముందేసి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా తెగనమ్మి అడ్డికి పోసారు. ఆయన అనుయాయులకు అమ్మేటువంటి దుస్సాహసం చేసినాడు. ఆ దుస్సాహసంలో కూడా స్టేట్మెంట్ ఇచ్చిన బాధాప్తాంతం
బాధాప్తంతో ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి స్టేట్మెంట్ నేను 4 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేను బయటకు తీస్తాను. సో ఇంత ఒక ప్రైవేట్ సంస్థ యొక్క కొమ్ము, అంటే ప్రైవేట్ సంస్థ చేతిలో ప్రభుత్వం వల్ల ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలను కంట్రోల్ చేయాలి. అంటే ప్రభుత్వ నియంత్రణలో ఉండాల్సినటువంటి వ్యవస్థలు మొత్తం, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా, ఈ దేశ పౌరులైనా, ఈ దేశ రాజకీయవేత్తలైనా, ప్రధానమంత్రితో సహా రాష్ట్రపతితో సహా అది ప్రభుత్వ ఆధీనంలో వాళ్ళు ఉండాలా, ప్రభుత్వ కంట్రోల్లో వాళ్ళు ఉండాలా. ఇట్ ఈస్ నాట్ సో టుడే. వాడేవాడు స్టేట్మెంట్ ఇచ్చిండండి, ఈ భారతదేశం నాకు అవమానం అనిపిస్తుంది, మోడీ గారికి అవమానం అనిపిస్తుంది, లేకపోతే యూనియన్ గవర్నమెంట్ కి అవమానం అనిపిస్తుందో లేదో కానీ చాలా, అంటే ప్రధానమంత్రి ఆయన బీజేపీ అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా ఇది క్వశ్చన్ కాదు. ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి ఆర్డర్స్ విషయంలో ఒక సిఇఓ స్టేట్మెంట్ మేము లైట్ గా తీసుకున్నామంటాడా అండి? ఈజ్ ఇట్ నాట్ ద షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది సిస్టమ్? ఇది క్రిమినల్ కేసు పెట్టి లోపలేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఎందుకు శశభిషాలకు పోతున్నారు? ఒక వ్యక్తి, ఒక సంస్థ సంబంధించిన వాడు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను లైట్ గా తీసుకున్నామనంటే ప్రభుత్వం కూడా లైట్ గానే తీసుకుంటుంది. మీరు వెంటనే స్పందించిందని అంటున్నారు. ఎక్కడ స్పందించిన? 5 రోజుల తర్వాత భారత ప్రభుత్వం పెద్దలు బయటకు వచ్చినారు. 5 రోజుల తర్వాత చాలా గందరగోళం అయినాక వచ్చినారు. సరే వచ్చినారు, వచ్చి రియంబర్స్మెంట్ ఇమ్మీడియట్ గా రిఫండ్ చేస్తామంటున్నారు. రిఫండ్ అది నేను 1000 సార్లు నేను ప్రయాణాలు చేసిన, 1000 సార్లు నేను ప్రయాణాలు చేసినండి. నేను గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నార్త్ ఈస్ట్ ఇండియా, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, ఉత్తరాఖండ్ అనేక రాష్ట్రాల ఇన్ఛార్జిగా ఉన్నా నేను ఓబీసీ డిపార్ట్మెంట్ సంబంధించి 1000 సార్లు పైన. రిఫండ్ అనేది వెరీ సహజం. 7 రోజుల వర్కింగ్ డేస్ లో రిఫండ్ వస్తుంది, రావాలి. అది సహజంగా జరిగేది. అది ఏ విమాన సంస్థ అని ఇచ్చేది. ఓకే, స్పీడప్ చేయాలన్నా కానీ కంపెన్సేషన్ ఎవడిస్తాడు? ఎగ్జాక్ట్లీ. మెంటల్ ఇగోనికి ఈ ప్రయాణికులు, మూర్తి గారు లాంటి పెద్దల నుంచి మొదలుకొని చిన్న పిల్లల దాకా, దోస్ హు హావ్ గాన్ ఫర్ ది మెంటల్ ఇగోని డ్యూరింగ్ దిస్ 5 days, వాళ్ళ ప్రయాణాలకు సంబంధించినటువంటి అయ్యప్ప భక్తులకు సంబంధించి, అయ్యప్ప భక్తులు, నా కొడుకు కూడా పోయిండు అయ్యప్ప, ఇక్కడ నుంచి పోతున్నప్పుడు క్యాన్సిలేషన్, అక్కడి నుంచి వస్తున్నప్పుడు క్యాన్సిలేషన్, రీషెడ్యూల్, ఇంకొక ఫ్లైట్ తీసుకుంటే ఏం నడుస్తుందండి దేశంలో? అవును, 6,000 రూపాయలు ఉన్నటువంటి టికెట్ ను వాడు 69,000కి అమ్మితే, 1,20,000కి అమ్మితే క్వశ్చన్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేకపోతే ప్రభుత్వం ఎందుకు అని అంటున్నా నేను. వెంకటస్వామి గారు, అది ఏ ప్రభుత్వమైనా. వెంకటస్వామి గారు స్వయంగా రామ్మోహన్ నాయుడు గారు ఈ టికెట్ ధరల పెరుగుదలకు సంబంధించి మేము నియంత్రణ తీసుకొచ్చాము, ఇష్టారీతిని పెంచడానికి లేదు ఈసారి అనేటువంటి మాట కూడా చెప్పారు. అని కన్సిడర్ చేయలేమా? ఫస్ట్ డే నేను చూపెడతా, మీకు ఎగ్జాంపుల్స్ చూపెడతాను. 1,20,000 కూడా టికెట్ తీసుకున్నారు. కొందరు 2,40,000 తీసుకున్నామని మొన్న ఏదో సీని గాయకులకు సంబంధించి కూడా ఒక ప్రెస్ లో నోట్ వచ్చింది. అది ఎంతవరకు నేను కన్ఫర్మ్ చేసుకోవాలి చెప్తున్నా. కానీ ఐ నో వెరీ వెల్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వుడ్ లైక్ టు ట్రావెల్ ఫ్రమ్ ది చెన్నై టు ఢిల్లీ అండ్ 69,000 దాని టికెట్. మామూలుగా 6,000 నుంచి 9,000 మధ్యన ఉంటది. 69,000 పెట్టి తీసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు ఈ 3-4 రోజులలో. తప్పలేదు. రామ్మోహన్ నాయుడు గారు లేకపోతే కేంద్ర ప్రభుత్వం మేల్కొనే లోపు దోపిడీ చేయాల్సిన కొడుకులంతా తీసేసినారు. అన్ని సంస్థలు, అది ఎయిర్ ఇండియా కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇదే ఇండిగో కావచ్చు, అందరూ కూడా చేయాల్సిన దోపిడీ అంతా సవ్యంగానే చేసినారు. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. 20,000-25,000 కంటే టికెట్ తక్కువ లేని పరిస్థితి ఉన్నది ఇవాళ. సో ఇదంతా కూడా ఒకటి, నేనంటే ఫస్ట్ తప్పు నేను ఆ సంస్థను పడుతున్నా. ఆ సంస్థకు ఈ దేశం అంటే, ఈ దేశం యొక్క సార్వభౌమాధికారం అంటే, ఈ దేశం యొక్క ప్రభుత్వం అంటే గౌరవం కానీ, భయం కానీ, భక్తి కానీ రెండూ లేవు. కాబట్టి వాళ్ళ మీద ఇమ్మీడియట్ క్రిమినల్ చర్యలు తీసుకోండి. రైట్.
ఈ సంప్రదింపులు రైట్. మంత్రాలకు చింతకాయలు రాలేదు సార్, మంత్రాలకు చింతకాయలు రాలేదు. కఠినంగా తీసుకోవాలి. అండ్ ఈజ్ అండర్ ద ఈ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్. రామ్మోహన్ నాయుడు గారి నేతృత్వమా లేకపోతే మోడీ గారి నేతృత్వంలో వారు మన అందరికి సంబంధించినటువంటి మన ప్రతినిధులు, ఈ దేశానికి ప్రతినిధులు, వాళ్ళ మాట తప్పనిసరిగా ఈ ప్రైవేట్ సంస్థ వినాల్సిందే. మిగతా విషయాల విషయంలో అది వేరు విషయం. కానీ డెఫినెట్ గా ఇలా ప్రభుత్వానికి అందరూ పార్టీలకు అతీతంగా ప్రైవేట్ వ్యవస్థ చేస్తున్నటువంటి బ్లాక్ మెయిల్ కు ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షము స్వపక్షం అంతా ఏం లేదు. ఎవ్రీబడి షుడ్ బి. ఈ పరిస్థితిని తీసుకురావడానికి కారణమైనటువంటి విధానాలలో మార్పు గురించి సుధాకర్ శర్మ గారు ఇందాకనే చెప్తున్నారు కదా. మొత్తం సమగ్రమైనటువంటి ఎయిర్లైన్ సంబంధించి కావచ్చు, అది ఇంకా మిగతా రవాణా వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో ఇమ్మీడియట్ గా ఒక సమగ్ర చర్చ జరగాలి, సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరగాలి. దాంతో పాటు ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పినటువంటి ఈ ఎయిర్ ఇండియా అంటే విమానయాన సంస్థలను కానీ, అంటే ఎయిర్ ఇండియాని ఇప్పుడు టాటాకు అప్పచెప్పిండు లేదు. 51% డెఫినెట్ గా ఇట్ షుడ్ బి విత్ ద గవర్నమెంట్. వ్యాపార సంస్థ కాదు, కానీ ప్రజాసేవ సంస్థనా కాదా? ఇలా ఒక క్రీమే ప్రయాణం చేస్తలేరు. అక్కడక్కడ అవసరం ఉన్న చోట సామాన్యుడు కూడా అవసరం వచ్చినప్పుడు 10,000 5,000 పెట్టుకొని చాలా మంది నేను ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక మందిని చూసిన నేను. అవసరాన్ని బట్టి ఒకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. నేను వెస్ట్ బెంగాల్ పోతున్నప్పుడు అనేక మంది కూలీలు నాతోటి ఈ ఒడిశా నుంచి వచ్చే కూలీలు, లేకపోతే వెస్ట్ బెంగాల్ నుంచి బీహార్ నుంచి వచ్చేటువంటి కూలీలు నాతో ప్రయాణం చేసిన సందర్భాన్ని నేను చూసిన. కాబట్టి ఎవ్రీబడి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి సంబంధించిన విషయము, ఇది దేశ సమగ్రతకు సంబంధించిన విషయము, దేశ సౌరభానానికి సంబంధించిన విషయం. కాబట్టి దీని విషయంలో చాలా చాలా సీరియస్ గా సుధాకర్ శర్మ గారు ఇది ఎక్కడి దాకా తీసుకెళ్తాం అనేది డెఫినెట్ గా ఇది అందరి బాధ్యత. ప్రతిపక్షాలు ఉట్టిగా విమర్శ కోసం కూడా విమర్శ చేయాల్సిన అవసరం లేదు నా ఉద్దేశంలో. రైట్.